హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మనిషి ఎంత నెల్లగా ఉన్నా రక్తం ఎర్రగానే ఉంటుంది. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ నల్లగానే ఉంటుంది. జీవితం రంగులో కాదు, మంచి మనసుతో ఉండాలి. నేడు మనతో ఉన్న స్నేహమే రేపు శత్రువులుగా మారొచ్చు. నేడు మనకు రక్షణ ఇచ్చే చెప్పులే రేపు వర్షం కురిస్తే మన మీదికి వెనుక నుండి బురద చల్లుతాయి. జీవితంలో ఎవ్వర్ని అతిగా నమ్మకు, అతిగా ప్రేమించకు. హద్దులు దాటితే మనకే హానికరం. అది ప్రేమైనా, స్నేహమైన, బంధమైన. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు. అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏదైనా పని పదే పదే చెడిపోతుంటే లవంగాలు, యాలకులను తమలపాకులో చుట్టి వినాయకుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయి మీ పని పూర్తి అవుతుంది. ఏ బంధమైనా మధ్యలోనే వెళ్ళిపోతుంది, కానీ భార్యాభర్తల బంధం మాత్రం మట్టిలో కలిసే వరకు కలిసి ఉంటుంది. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. ప్రేమించడం తప్పు కాదు, అతిగా ప్రేమించడం తప్పు. అలా అతిగా ప్రేమిస్తే అవతలి వాళ్ళకి మనం చులకన అయిపోతాం. మనం దూరం అయ్యే వరకు వాళ్ళకి మన ప్రేమ విలువ తెలియదు. విధి ఎంత విచిత్రమైందో కదా. ఒంటరిగా ఉన్న మనకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కలుపుతుంది. ఇష్టపడేలా చేస్తుంది. ఇష్టాన్ని పెంచుతుంది. ప్రేమగా మారుస్తుంది. చివరికి తిరిగి వాళ్ళని దూరం చేసి ఒంటరిగా వదిలేస్తుంది. కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేము. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. కాలే కడుపుకు కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. మనిషి బలానికి, బలహీనతకు కారణం బంధం. బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడు అవుతాడు. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, అలాగే గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా తప్పకుండా చేస్తుంది. ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం నీ కోసం ఏమైనా చేసేటట్లు చేస్తుంది. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేం. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే
అందమైన ఈ రోజును ఆస్వాదించలేం. అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది. అడగకుండా ఇచ్చే దానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. అది ప్రేమైనా వస్తువైనా. జీవితంలోని ప్రతి క్షణం నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నిర్ణయం దాని ప్రభావాన్ని వదిలే వెళుతుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికి కారణం అవుతుంది. కేవలం తనకే కాదది, తన కుటుంబానికి అలాగే రానున్న తరతరాలకు కూడా. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. సమాజానికి సమస్యలకి భయపడుతూ పోతే జీవితం నాలుగు గోడల మధ్యనే నలిగిపోతుంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు మనసు వృక్షంపై వాలే పక్షుల వంటివి. వాటిని వాలకుండా ఆపలేం, కానీ గూడు కట్టుకోకుండా చూసుకోవాలి. నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్న కష్టం ముందు ఇప్పుడు వచ్చిన కష్టం పెద్దదేమీ కాదు మిత్రమా. కొంచెం ఓపికగా నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విజయం నీదే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.